చిటికెలో తయారు చేసే పన్నీర్ రైస్ చేశాను ఈరోజు. వీళ్ళకి చాలా ఇష్టం. దానికోసం ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసిన కడాయి ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సజెషన్ అడిగిన వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా వేగిన తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని చిటికెడేనండి. కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కోట్ అవ్వాలన్నమాట. నేను బయట పన్నీర్ కొనడం మానేశానండి, అందుకే రెసిపీస్ కూడా పెట్టట్లేదు. ఇది మాకు పాలు తీసుకొస్తారు ఒక ఆయన మా కమ్యూనిటీకి. ఆయన దగ్గర ఫ్రెష్గా చేసిన పన్నీర్ అనమాట. సో పిల్లలకి మంచిదని అది తీసుకుంటున్నాను. ఇలా కుక్ చేసిన రైస్ వేసుకుని బాగా కలుపుకొని పిల్లలకి సర్వ్ చేసేయడమే. చిటికలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా వాళ్ళకి కూడా చాలా నచ్చింది. నేను వీడియోలో చూపించిన కడాయిలో రకరకాల సైజెస్ ఉన్నాయి. మీరు నాకు డిఎం చేయండి, లింక్ ఇస్తాను, అలాగే నాకు కూపన్ కోడ్ ఇస్తాను. సో మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. చూసారు కదా, మొత్తం ఖాళీ చేసేసారు.